శంకరుడు ఇక్కడ బండారు ఇచ్చింది ఉండి ఒరే కొడక యువ ధర్మరాజు రారాని కొడుకును పిలిచి కొడక భూలోక పట్టం లోపల ఆనాడు ఉండి వద్దు వద్దనగా బిడ్డ బలం తీసుకుపోయిందిరా తండ్రిని ప్రాణాలు పట్టుకురామ బిడ్డనగానే అప్పుడు అటువంటి యమధర్మరాజు వచ్చి కాకి రూపాన వచ్చిండు అన్న కూడా వీరవు కోరి ఏమ భాష ఎలాడు రాజు మీద ఎప్పుడు ఎత్తున్నాడో మరి నాకు అటువంటి ఎన్నాడు అల్లు పువ్వులు అవుతున్నాయి అమ్మ వస్తుంది బామా అవుతున్నది బామా నది ప్రాణం పోయేటట్టున్నది అమ్మరామో బావరానికి ఉన్న పోయేటట్టున్నది బామా నాకు అటువంటి బామా ఏదో పేద తిరుగుతున్నది నాకు అటువంటి బామా మరి ఎన్నాడు నా ప్రాణం పోయే టైం అవుతున్నది దేవి మన బిడ్డ పైన బామా మా కొడుకుల పైన దేవి అని కారాజుకు అవలాల దండి మీద పడ్డడు రాజు
ఆ మగవాడు ఏటువంటి ఆడ తల్లికి బలము ఎక్కువ అంటారు బామ, భర్త లేని ఆడదానికి నాయన బాధ ఎక్కువ అంటారే బామ. మన బిడ్డను విడిచిపెట్టి మీరు ముగ్గుట్లో పోయి ముచ్చట పెట్టరాదు, నలుగుట్లో పోయి నా బిడ్డను విడిచిపెట్టి నాయం పెట్టగే బామ. 10 మంది నా బిడ్డను వదిలిపెట్టి నా మీద యొక్క పంచాలుకోకే బామ. రాజు అమరాల చూడుండ్రి గా శంకువైన మహారాజు భార్య దగ్గర కలకల కలకల కన్నీరు తీస్తున్నాడు. పట్ట మీది ప్రజలు వస్తున్నారమ్మా. అయ్యా రాజా, నువ్వు అటువంటి నీతివంతులు ఎందుకని చేస్తున్నావంటే, ఓ కొడుకులలో నా ప్రాణం పోతున్నది, నా జీవనాలు పోతున్నాయి, బిడ్డ నా యొక్క భార్యకు ఆసిపోతున్నా నేను. రాజు కలకల కలకల కన్నీరు తీస్తున్నాడు. మరి అటువంటి రారాజు ప్రాణాలు పోతున్నాయి. ఓ పెద్దరాలు నాదమన బిడ్డ చిన్నది నాదా, మన ఇద్దరు కొడుకులతో ఒక్క బిడ్డను కనుక్కొని నాద ఎల్లని ప్రారంభాయ నాదా, ముగ్గుల పచ్చారని మూగలాయ మన బిడ్డ ఉన్నది నాదా, రక్తం గుడ్డు మన బిడ్డను వదిలిపెట్టి నాదా, నాదని ప్రాణం ఎల్ల వెళ్ళిపోతే తండ్రి లేని మన బిడ్డ నాదా, రేపటి కల్లా లేని ఎల్ల నా బిడ్డ నాదా, తండ్రి ఆడ పిలిచేటల్లను మన బిడ్డను మంది మగోడు నా బిడ్డ నా కొడుకులతో బిడ్డ పుట్టాలనుకున్నాయే బిడ్డ, నేను బిడ్డల సంతానం అంటే సంపూర్ణ అనుకున్నాయవ్వలా. ఈ ఎల్ల నా భర్త సావకాచనా ఓ నాదా శంకువైన రాజా, ఈ ఎల్ల నన్ను మురువనాదా ముండ తాపం తెచ్చినాదో నాదా, నాకు ఎల్ల ముగ్గుట్ల వాదనాదా, నాదా చేతులు గాజులు సొర్రల్లో పోసి బండెడు కుంకుమ బండల్లో పోసి నాదా, నాద నన్ను ఎడవాసి వెళ్ళిపోతున్నా, భర్త లేని ఆడగలిగినాదా, బదనాములు ఎక్కువ అన్నారు నాదా, భార్య లేని మగవాడికి బాధలు ఎక్కువ అన్నరే నాదా, నాద ఎల్లలను ఏ చెట్టు గేడు వల్లవు నాదా, ఏ గుట్ట గేడు వల్లవు నాదా, కొడుకుల రాజ్యము గొళ్ళ రాజ్యం అన్నారు నాదా, నాదా అన్నదమ్మల రాజ్యము అడవి రాజ్యం అన్నారు నాదా, భర్త రాజ్యం స్వరాజ్యం అన్నారు నాద, నన్ను ఎల్ల ఎడగాలి కోదిని వేసి నాద నన్ను ఎవరి చేతులు పెట్టినాదా, ఏ రాజ్యం వెళ్ళిపోతుంది నాదా, ఆ దేవుడి గుళ్ళ వల్ల వాడమే అవ్వాలా, నేను 100 రోజులు ముట్టలేదా నాదో, నాద నేను 100 రోజులు పెరగలేదా, ఎవరు ఏని పాపాలు నేనేమి వేసుకున్నా నాదా, నాదా ఏ తల్లి గాని ఏమి కోరుకుంటది ఆడ తల్లి అవ్వాలా, పెళ్లి కాకముందు శ్రీరాముడు వంటి భర్త కావాలని కోరుకుంటది, ముత్యాల వల్ల కొడుకులు పుట్టాలని కోరుకుంటది, రత్నాల వల్ల బిడ్డలు పుట్టాలని కోరుకుంటది, భర్త కంటే ముందుగా తల్లి ముత్తైదా సాగు కోరుకుంటదే నాదలన్నీ ఎల్ల ముండలు వేసి బండల వేసి నాదలన్నీ వేసేట్టు కేడు మారి ఎవరి చేతులు పెట్టి వెళ్ళిపోతుంది నాదా, నాదలి ప్రాణం బాగనాదా, నా ప్రాణం పోయిన బాగుండు నాదా, నా ఎల్ల కళ్ళ బిడ్డను నేను ఎట్లా చదువుకుందు నాదా, అందుకే అంటారు అవ్వాలా, పాపకారి బ్రహ్మదేవుడు ఆడదానికి ఒక రాత రాసిండు, మగవాడికి ఒక రాత రాసిండే అవ్వా, మగవానికి ఒకటే సరి సావు రాసిండు గాని ఆడ తల్లికి అవ్వాలా 3 సరుడు సావు రాసిండాటవ్వా, మగ పుట్టువాడి రాజా పుట్టువాడల్లరు అవ్వాలా, ఆడదాని బతికంటేనే అదృష్టమీన ఉన్నారు, ఎందుకొరకంటే మగవాడు ముట్టికి 3 పెలగ చుట్టుకొని 60 రాజ్యాలు ఇద్దరు కొడుకొని 6 నెలలకు మగోడి ఇంట్లోకి అత్తడు గాని
అదే ఎదిగిన కళ్ళ బిడ్డనవ్వా ఎదిగిన అడవిల్ల ఒక్కనాడు ఇంటి లోపల కనబడకపోతే కన్న తల్లి కనమానమాట కన్న తండ్రి కనమానమేనవా తోడబుట్టినొల్ల కనమానం ఇంటి పక్కొల్లకు అనుమానమే ఉంటది ఇంటి లోపల పెళ్ళైన అడవిల్ల భర్త సంబరం కొరకు భార్య అందంగా తయారాయి ఒకవేళ ఇట్లా బయటకెళ్ళితే భార్య మీద చేసుకున్న భర్తకు అనుమానం ఉంటదటనే బ్రహ్మదేవుడు మగవాడికి ఒకటేసరి సావు రాసుండి అని ఆడ తల్లికి 3 సరళ సావు రాసుండి ఎప్పుడంటే అవనాలా ఎదిగిన కళ్ళ బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంపుతే ఏ భగవంతుడు అల్ల వచ్చి తల్లి గర్భాల కొడుకునో బిడ్డనో ఓడేడితే 9 గడియల్ల తల్లికి కొడుకల్ల బిడ్డల్ల పుట్టేటి శైవములా పలకటువంటి తెలిసిన పెద్దలు వేదాంతులేమంటారు బిడ్డకు తులసూరు కానుపాయమని తల్లి గండమో పిల్ల గండమో అంటారవ్వా తులసూరు కానుపు లోపల తల్లికి కొడుకల్ల బిడ్డల్ల పుట్టి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటే ఆడ తల్లికి మొదటి సాగు తప్పిందంటారే అవ్వా ఆడ తల్లికి రెండోసారి సాగు ఎప్పుడు వస్తుందవ్వా కట్టుకున్న భర్త వేయినాడు కాలుకున్న బట్టలు వేయినాడు అవ్వలారా సేదుకున్న గాజులు వేయినాడు సేదుకున్న భర్త వేయినాడు అవ్వలారా భర్త వేయినాడు భగవంతుడు వేయినట్టు ఆడ తల్లికి మొగడు వేయినప్పుడే మొదలు వేయినట్టురా తెల్ల చీర కట్టించి తెల్ల జాకెట్ తొడిగించి మూల గూగుళ్ళ పెట్టి ముండ ఓపించి పచ్చలి పందిట్లకు వాసి పండుగ పప్పాలకు వాసినాడు అవ్వలారా ఆడ తల్లికి భర్త వేయినాడే భగవంతుడు వేయినట్టు గప్పుడే రెండో సవల్లరు ఇచ్చిన దేవుడు మెచ్చి కొండవంగా తల్లి ప్రాణం పోయినాడు 3వ సవల్లరే ఎల్ల సంతోషం లేదు బిడ్డో ఎల్ల నువ్వు పుట్టి తండ్రి సాగు కచ్చ బిడ్డ నీ తండ్రి ప్రాణం పోత బిడ్డ నువ్వు అయ్యలేని బిడ్డవు బిడ్డో నా బిడ్డ నువ్వు అన్న తండ్రిని నన్ను అని పిలవలేదు బిడ్డ నీ వీధి ప్రేమ తీరలేదు బిడ్డ నా బిడ్డ నీ వీధి ప్రేమ తీరపాయ బిడ్డ నీ తండ్రి బాగి తీరింది బిడ్డ నా బిడ్డ ఎల్లగవరి సేదలు పెరుగుతావు బిడ్డ నీ తోడ పుట్టిన నీకు 2 అన్నగాళ్ళు ఉన్నారు బిడ్డ అవి కళ్ళ తల్లి పసిపిల్లను వాడి కట్టుకొని భర్త శో మీద పడ్డదవా నాది నీ ప్రాణం వెళ్ళిపోతనాదా నాది నీ భార్య అది రాపాయనా నీ బిడ్డ అది రాపాయన నాదా నీ బిడ్డను ఎవరి చేతులు పెడతీవి నాదా నన్ను ఏ గతిగా మన్ను నాదని తల్లి భర్త మీద పడ్డది రావా దేవుడా తల్లి చేకుంటల నీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు మనకు చెక్క బొమ్మలకు లగ్గం చేసినట్టు మన ఇద్దరికి పెళ్లి చేస్తున్నారా
ఒక్కనాడు నాదా మన సంసార జీవితంలో ఒక్కనాడు లొల్లి లేదు నాదా, ఒక్కనాడు చవడం లేదు నాదా. ఎంగిల్లోట మాట ఒక్కనాడు నేను అనపోతున్నదా, ఎడవ చేత చెప్పబట్టపోతున్నదా, గుట్ల పక్షి మన ఊరున్నాయా నాదా. కళ్ళ తల్లి శకుంతల ఎవరాల భర్త శివ మీద కలగల కలగల తల్లి కన్నీరు తీసింది. భర్త ప్రాణం అవంగనే రాజ్యాల రాజు శుభసేన రాజు ప్రాణం వెళ్ళిపోయిందాట. ఇప్పుడే గాని అప్పుడే గాని పొడిసిన సూర్యుడాగబోదు, వంగిన పొద్దాగబోదు, సాబు కవరాగబోదు, సర్కారు రకమాగబోదు. సాబు కవరు ఊరి లోపల రాజ్యాలు లోపల ప్రజలందరూ గల వంగనే రాజవేల రాజు శుభసేన రాజు ప్రాణమైందాటాని పట్ల మీది ప్రజలందరూ వస్తున్నారు. ఇంటి లోపల కోటాన కోట్ల మంది ఇల్లు నిండుతున్నారవ్వా. ఈ ఏడువకేవో తల్లి తల్లి శకుంతలవ్వా. ఈ ఏడిసిన నీ భర్త లేసినాడు, రాజు శుభసేన రాజు ప్రాణం ఆయను బాధపడ్డా నీ భర్త లేసినాడే అవ్వా. కోట్ల ప్రజలచ్చి కొమ్మలెక్కి కోరుతున్నారు, ఆటోకవలసిన దానులెక్కి కోరుతున్నారు. 200 మంది పెద్ద 100 మంది దండు దశంగం వస్తున్నారవ్వా. రాజు మీద పడి వేస్తున్నారు తల్లులారా. మంచోరి 10 మంది అడ్డెత్తరాట, చెద్దోని 10 మంది తిడతారాట. మరి రాజు మంచోడు కాబట్టి దాన ధర్మాలు చేసిండు కాబట్టి భర్త మీద ప్రజలతో ఎన్నారు కలకల కలకల కన్నీరు తీస్తున్నారు. తల్లి శకుంతల దేవి కన్న బిడ్డను పట్టుకొని భర్త మీద పడి ఏడుతుంటే ప్రజలంతా ఏమంటున్నారు, అయ్యా నీ కొడుకు సూర్యసేన రాజు లేడు, నీ కొడుకు చంద్రసేన రాజు లేడు. అందరూ వచ్చింది కానీ తండ్రి నీ ఇద్దరు కోడళ్ళు రాలేదు, నీ ఇద్దరు కొడుకులు రాలేదవ్వా. నీ యొక్క అటువంటి పెద్ద కొడుకు తండ్రికి తలకొర్రాయి పెట్టాలి బిడ్డ. శకుంతల దేవి నీ కొడుకు తోలక రాబో బిడ్డ. ఆ పట్ల మీద ప్రజలంతా అంటుంటే అయ్యలాల ప్రజలాల ఆగుండ్రి అరగంట సేపు నా భర్త సేవవు కాడా. నా కొడుకును తోలుకోని వత్త, నా ఇద్దరు కోడల తోలుకోని వత్త, నా ఇద్దరు కొడుకుల తోలుకోని వత్తరా అని కన్న తల్లి శకుంతల దేవి కన్న బిడ్డని బాగుగట్టుకోని కొడుకుల వేడికి ఎట్లా వస్తున్నది శకుంతల దేవి. శకుంతల దేవి అవలాడు 7 రోజుల పసిగుట్టును కళ్ళ బిడ్డను వంటవాడి కట్టుకున్నది. ఓ కొడక సూర్యకాంత రాజా, ఓ కొడక చంద్రకాంత రాజా. తండ్రి మరణమైన సంగతి రాజ్యం లోపల మందందరూ తెలిసింది. అందరూ వచ్చి ఇల్లు నిండింది. కొడక విడుదలవకపోయిన నా కొడుకును తోలుకోని వత్తయ్యవలా. తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పెట్టాలంటారు, తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు అగ్గి పెట్టాలంటారు. అని ఎక్కడ పోతివిరా నా పెద్ద కొడుకు సూర్యసేన రాజా, నా కొడుకు మాలి పోతరాని కళ్ళ తల్లి కలగల కలగల కన్నీరు తీసుకుంటూ పుట్టెడు దూకం పొట్టు లోపల కట్టుకొని బాలంతరాలు ఎవరాలా బిడ్డలు అడి కట్టుకొని రామ 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 రామ
తల్లి ఎవరారా ఎక్కడ పోతిరా నా కొడక సూర్య చేర రాజా నా కొడక సూర్య చేర రాజా కొడుకు ఎగెత్తి మీకు పెట్టి ఎప్పుడు పిలిచాను నా తల్లికి ఏమో బాధ వచ్చాను నా తల్లి ఎందుకని ఎడుతున్నదే అమ్మా అని కారాజు సూర్యశేనరాజు కన్న తల్లి మీదకి రాని వచ్చింది అమ్మా అమ్మా ఏం రాదా లక్ష్మీ రామ రామ దేవా తల్లి ప్రాణమాయ రాకుడుకో తల్లి జీవనమాయ రాకుడుకో నా కొడక ఎల్ల మీ తల్లి సీగడి అయ్యా మురిగా కన్న కొడుకు సూర్య చేరరాజవ్వా తల్లిని ప్రాణము అయ్యిందనగా ఏ కొడుకులకు పాడవాగుద్ది అమ్మ నువ్వు ఇక్కడ కూకుండు నా భార్య సూర్యప్రభను కోరుకోని వద్దనే అమ్మాని కన్న కొడుకు ఒకటి ఆయన సూర్య చేరరాజు నీ భార్య తోలుకొని తొందర రాకూడక మన పట్టం మీది మందంగా వచ్చి కానీ కన్న కొడుకులు కూడళ్ళు కనబడతలేరంటే లోకం అందరూ ఏమనుకుంటారు కొడక తండ్రి చచ్చిపోయిండు పెద్ద కొడుకు అగ్గి పెట్టాలి ఇంటికి పెద్దోరు నువ్వు కొడక తండ్రికి తలగొరు రాయి పట్టాల నీ భార్యను తోలుకొని తొందర రాపో నాన్న అమ్మ తండ్రి చనిపోయింది నాకు తెలియదు తల్లి ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పేదాకా నాకు తెలియదు మరి ఎవరాగా చూడుండ్రి గా రాజు సూర్య అదొకటి నాయన సూర్య శనవరాజు అదొకటి నాయన ఏమనుకున్నాడవ్వా నా తండ్రి చెల్లె పుట్టిన గడియ లోపల నా తండ్రి చూసినవా పాపగారి ముండ కొడుకు 200 ఎకరాల జాగను అటువంటి నాయన నాకు బిడ్డ పుట్టినని అందరికి దానం చేసిందాట నా కన్న తండ్రి అన్నాడు 200 ఎకరాల జాగ నా తండ్రి దానాలు ధర్మాలు చేసిండు మంచిపోయేకులు మాకు ఇద్దరు అమ్మలకు చిరాత్ర ఉన్నది అటువంటి దానం చేయంగా కడుపు లోపల కత్తులు పెట్టుకున్నాడు అమ్మ ఇప్పుడే నా యొక్క పిండాన్ని తోలుకోనొస్తా అని తల్లి మాట పట్టుకున్నాడు అయ్య భార్య మేడకు వస్తున్నాడు నా పెళ్ళని మబ్బు పొద్దుగెళ్ళెత్తా దగ్గర పడైతుంది ఉన్నారే గిరా గిరా రానంటారా ఎందుకే రాదు రమ్మంటు ఇంట్లోకి ఎందుకని అడుగుతుంది నీ మొగన్నే నువ్వు మొగని కాదని నేను అంటే ఇంట్లోకి ఆగపోతుంది ఇంట్లో ఉడకపోతున్నాడపో ఇంట్లోకి ఫ్యాన్ ఎత్తుందా కరెంటే లేకపోయి వాడుకోపానికి ఎట్లా తిరుగుతా అయినా నీ గడ్డ తిరిగినా నీ గడ్డి ఫ్యాన్ కరవైంది మొగడ అంటే గడ్డి ఇప్పుకపోయిండు సజ్జ మీద పెట్టిండు రెక్కలు తీసుకుపోయి మెకానిక్ ఇచ్చిండు రెక్కలు చేపించుకొచ్చి తిరుగుతా అది ఫ్యాన్ నీ గడ్డ మనవాడా నీ గడ్డ తిరిగిన నీ గడ్డ ఇసుకపో పిల్లగాని గడ్డ మంచిగా బయటికి వెళ్ళి తీసుకుంటాను ఏ పిల్లగాడు చేతులు కట్టుకొని కూర్చోలేదా కర్రెకోటు ఇటు కడాయి
అందుకే ఆయన గడ్డ కింద చల్ల ఉందా అయితే ఆయన కూలరా ఫ్యాన్ అయినది ఆయన ఏసీ లెక్క వస్తుంది అయితే వేగానికి ఫ్యాన్ గడ్డ పోతే ఫ్యాన్ పోతే బాయ్ కానీ ఇప్పటికి కూలర్లో నీళ్ళు పోతురా ఈ నీళ్ళ మనవాడు నల్లోడు నల్లనే పెట్టబోయ్యారా రవి నీ జుట్టు బరక ఆయన గేట్ వాళ్ళు తింటామ్మా రవి ఆయన ఇప్పుడు ఆయన తింటే తింటారు ఆయన గేట్ వాళ్ళు తింటే పదరాచి పడేది గేట్ వాళ్ళు తింటారంటే ఉన్న గేట్ వాళ్ళు నీ మొగని కదా నీ మొగని కదా నీ భర్త కదా మొగడు నా మొగడంటే మొగడే భుజం ఎక్కుతుంది దిగడవా నా మొగనుకున్నంత కదరి ఊరుకాడే వాళ్ళకు లేదు నీ మొగన్ని ఊర్రా చూస్తా కనబడతారు చెప్పుకుంటే అనుకున్నట్టే కదరు అవునే నా తొడ చూసిన తొడలే వడలు నగట్ల వెనక గొనపెల్ల హోటల్లో సాంబార్ వడ తింటేందుకురా ఇవే వడలలో సాంబార్ పోసుకొని ఉడుకుడుకు సాంబార్ పోసుకొని తింటే నా సామిరంగా ఏమన్నా ఉంటుందా నా పిక్క చూసిన నా కందలు కందలు కాదు కండల పిక్కలరా అదే కందలే పిక్కు వల్ల మన కూడా పిక్కలు గేరు ఉంటాయి కండలు కాడు ఉంటాయి పిక్క తోటి ఉంది మరి ఖండానా చూపిస్తుంది కదా గట్ల గట్ల ఏదో ఓటు పోయి ఓటు అవుతుంది కానీ అయినా నా చేతుల నాకెరికే రాత్రి 11 గంటల దాకా ఇంటికి వస్తలేవంటే ఎన్నో గుడి చేసిన సిగ్నల్ వేసి వేడుకోబోతాను ఒక్కదాని సాధటానికి 10 ఊరు తిరుగుతున్నా ఇంకోదాన్ని చేసుకుంటే నేను భక్తనే ఎన్నో సెకండ్లు ఎత్తావు రవేసు పెట్టిండో రవి దుగరిస్తాను ఉడుకుడుకు రొట్టెలు ఉంటివి ఉండగా వచ్చిన రొట్టెలు కాదే నా కట్టం చెప్పి తెల్లారు పొద్దు ముక్కడి నా అంటే నీ గదే కట్టం చెప్పుకో బిడ్డ ఏ కట్టం లేదు దగ్గర 3-4 ఏళ్ళు ఆగిదా పొద్దుగా నీళ్ళ వేరు పెట్టుకున్నట్టు నిన్ను బదులు గాయనం చేసుకున్నావు ఏడాదికి ఇద్దరు అవునే నేను అక్కడ తీసుకపోతే ఇక్కడ కాదు అక్కడ కాదు కట్మార్ భూమిరెడ్డి హాస్పిటల్ తీసుకపోతే నిన్ను అడబెట్టి ఇడబెట్టి ఆదరణ నిలుచుకున్నారు పిల్లగా నీ పిల్లకు గర్భాసంచి చిన్నగా ఉంది పిల్లలు కాదని చెప్పి అలా ముందు పెట్టి చూసిన అర్రబాడు కావాలా అయ్యో నా తండ్రి అటువంటి తిరగరాజు రాజం నా తల్లి తండ్రి తిరగరాజు దేశం తిరిగి పడిపోయిన రౌతుకల్లా పండి పూజలు చేసిండ్రాట నిలబడ్డ రౌతుకల్లా నిలిచి పూజలు చేసిండ్రాట మరి నా గురించి నా తమ్ముడు గురించి ఒక్కగా ఒక్క నాకు చెల్లెలు అందరంటేనే బామా పుట్టినాక ఓ బామా తండ్రి ప్రాణం అయినది నా కన్న తండ్రి ప్రాణం అయింది బామా నా తండ్రి శంకు మా రాజు జీవనం అయింది నేను తండ్రికి త్వరగా రాయి పట్టాలి బామా
దేవి రాయే పోరాము బాబా నా తల్లి ఏమైందే రాములా కాదు గారు చూసిరా లోకమై అంటేనేమో ఉన్నది ఉన్నట్టు అంటూ ఉండద్దు అంటారు మీ అవే నేనున్నదయ్యా 60 ఏళ్ళకున్నది మీ అయ్యే నేనున్నాడు 70 ఏళ్ళకున్నాడు ఇద్దరు కోడళ్ళ ఇంట్లున్నాం 20-22 ఏళ్ళ కోడళ్ళు ఇంట్లున్నాం అత్తలు బొత్తలు పెట్టుకొని తిరగచ్చు వాళ్ళు అంటకు మానవ లేదా సిగ్గు లేకపోయినా మీ అయ్యే అంటే నాన్నగా నా తల్లిదండ్రులు నాకు నా కండ చూసినావా అవే చూసుకొని మీరు చెట్టును చూసుకొని పని ఎరకబొక్కినట్టు అంటే దీడిపిడి పాడకావు బీర్ సీజన్ అని పడుకుంటాడు అంతే అందుకే ఇచ్చిన పిచ్చి పాడకావు లావడతాడు బీరిపోతాడు కోపం వచ్చినాడు కట్టెబట్టి కొడతా అని వస్తాడు పాడకావు కట్టె లావడతాడు బీరిపోయి చూస్తాడు కాదురా మానవ సిగ్గు ఉండాలి మీ అవలని యొక్క సిగ్గు లేదా మీ అయ్యలని కొడుకు మానవ లేదా 60 ఏళ్ళ వచ్చినాక మధ్యలోకి పోరగాలి అంటారా మీ అవ్వ గంటది కాక మీ అయ్య అన్నది కాక ఏనాడు ఒక మీ అయ్య ప్రాణం జీవనం బలిగినాడు గట్ట కన్న బిడ్డను పట్టుకొని నా ఇంటికి వస్తావు దిక్కుమాలు ఈ తోడబెట్టిన చెల్లెను ఏనాడు ఒక్కనైనా కానీ కదా ఈ రోజు లోపల పుట్టిన గడియ లోపల మీ కన్నతనని మింగిందిరా రేపు రేపటికల్లా సాది సవరెత్తే మీ అవ్వ ప్రాణమే పోవును నా ప్రాణమే పోవును నీ ప్రాణమే పోవును నీ తమ్ముని ప్రాణమే పోవును నా యారాలు ప్రాణమే పోవును ఒక్క మాట చెప్పుతున్నావు పుట్టిన గడియలలో 7 గడియలలో 8 గడియల పడ్డాడు తండ్రి గండమై పడకే కన్న తల్లి ప్రాణం పోయింది నేను పట్టు బ్రాహ్మణాయన అడిగితే 19 గండమన్నాడు ప్రజల గండమన్నాడు రేపు రేపటికల్లా నీ ప్రాణమే పోవును మీ అవ ప్రాణమే పోవును 19 గండమైతే 19 ప్రజల ప్రాణం వెళ్ళిపోవునయ్యా ఎవరు చెల్ల వీరకాయ నీ చెల్ల కొండ పోయి నీ అవ మీద వారేసి నీ ఎవరు మారు దెబ్బలు కొట్టాలే నీ తోడ పుట్టిన చెల్లని ఏనాడు ఒక్కనైనా కానీ పేడ కొమ్ము కట్టమనవయ్యా మంగళవారం ఏ మానవుడైనా చనిపోతే నాడు ఒక్క ఒంటి శవాన్ని దూరరాయాట జోడు శవాలంటే జోడు శవాలన్న నాడు పేడ కొమ్ముకో కోడి పిల్లను మేక పిల్లను కడతారట కోడిని వరి కట్టినా కలిసి అవుతుంది మేక పిల్లను వరి కట్టినా కలిసి అవుతుంది కలిసి లేని మరి చెల్లెను తీసి పేడ కొమ్ము కట్టవయ్యా పేడ కొమ్ము కట్టి నా దగ్గరికి రా కుక్క ముచ్చట చెప్పుకుంటా అల్లారు ముద్ద చదువుకుంటాను ఎవరి దగ్గర పోయి ఎవరు మారు దెబ్బలు కొట్టాలి నీ తోడబుట్టిన చెల్లెకి దగ్గర మిద్దరికి ఎత్తు కొట్ట మీ అమ్మ మీద భార్యకి మీ ఎవరు కొట్టాలి మీ తోడబుట్టిన చెల్లెకి దాటి నడవన్నయ్యా అయితే నా చెల్లెలు చంపు నా తల్లి మీద ఎత్తేయి ఎవరి తండ్రి బంధ పంచుడు తండ్రి నా పిల్లలకి ఇంత మాట అంటాది బ్రతకనియా పెన్నాన్ని తారా పెన్నాన్ని గిట్ట కూడా తారా తారా పెన్నాన్ని కూడా తారా గిత్త నా పిల్లలకి భయపడతా జిల్లా పేరు చెప్పుతేనే చల్లవడా